విజయవాడ రూరల్ మండలం రామపాడు నుంచి ఒక అయితే నాగరాజు గారు ఆయన పేరు మండల ప్రెసిడెంట్ గారు. ఆయన వచ్చి మీకు ఏం కావాలో ఆయన అడిగాడు. మీకు ఏం అవసరం ఇప్పటివరకు ఆయన వచ్చిందని అడిగారు. ఆయన ఇంతవరకు ఏం రాలేదన్నారు. ఈ రోజు మీకు పాలు వస్తాయి, ఆహారం వస్తుంది, వాటర్ వస్తుంది, మీరేం భయపడద్దు అన్నారు. అట్లాగా సాయంత్రం నుంచి వచ్చినాయి. అట్లా కంటిన్యూ కూడా ఆయన చేసుకుంటూ వచ్చారు. ఈరోజు మీరు డోర్ టు డోర్ ఇచ్చారు. డోర్ టు డోర్ ఇచ్చిన వాళ్ళు ఎవరు కూడా లేదు, ఏ పార్టీ వాళ్ళు కూడా రాలేదు. ఇదే ఫస్ట్ టైం మీకు జనసేన పార్టీ తరఫునే డోర్ టు డోర్ వచ్చి డెలివరీ చేసి మీకు ఇచ్చినందుకు మీకు చాలా ధన్యవాదాలు. మాకు ఆయన కూడా 5 కోట్ల రూపాయలు సహాయం చేశారు. అదే పంచాయతీకి 1,00,000 రూపాయలు ఇచ్చారు. ఎలా అనిపించింది అంటే అది ఖచ్చితంగా వాళ్ళు మాత్రం ఖచ్చితంగా వచ్చి వాళ్ళు చక్కగా అందించడం అనేది మాత్రం చాలా శుభపరిణామం అని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఎందుకంటే వాటర్లో దిగి రావాలంటే చాలా కష్టమైంది. చాలా మంది మాకు అందరి పరిస్థితి వచ్చింది. అయినా సరే ఇచ్చారు. ఇంతవరకు ఎవరు రాలేదు. ఇక్కడ ఈ ప్రాంతం మీద ఎవరు రాలేదు. గతంలో ఇక్కడ వైఎస్ఆర్సీపీ సంబంధించిన వాళ్ళు కూడా మీ ఊరికి సంబంధించిన ఎవరు రాలేదు. ఇంతవరకు వైఎస్ఆర్ పార్టీ తరఫున ఎవరు రాలేదు. ఎవరు రాలేదు. కానీ జనసేన పార్టీ మాత్రం ఈ వరదల్లో మొత్తం నెంబర్ 1 పనిచేసింది. ఇది మాత్రం వాస్తవం. పార్టీ నెంబర్ 1 గా పనిచేసింది. ఇది మాత్రం వాస్తవం. వారు జనసేన పార్టీకి అధికారులకి ఇప్పుడు జరిపిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. జక్కంపూడికి పావుల కాలువ దగ్గర అటు ఆ ఊరోళ్ళు పాత ఊరోళ్ళు ఇటు రావడానికి అవకాశం లేదు. అటోళ్ళం కూడా మేము వచ్చి ఇక్కడే తీసుకున్నాం. ఫస్ట్ స్టార్టింగ్ జనసేన పార్టీ స్టార్ట్ చేసింది హెల్ప్ అనేది. ఆ తర్వాత అంటే 2 పొత్తుగానే ఉన్నాయి. తర్వాత ఇక్కడున్న అధికారులు, పార్టీ నాయకులు, పార్టీ కార్యకర్తలు ఇరువురు కూడా జనసేన పార్టీ, టీడీపీ కలిసి మంచి సహాయం చేశారు. పెద్ద వయసులో ఉన్నాడు కాబట్టి ఆయనకి అన్ని సంవత్సరాలు అయినా, అంత వయసు వచ్చినా కానీ పెద్ద అయినా యూత్ కుర్రోడు కూడా తిరగండి. ఆ నెలల్లో ఆ ట్రాకుల మీద నడవటం కానీ, కాలువల మీద నడవటం కానీ, వరదలో నడవటం కానీ అది ఒక చంద్రబాబు గారు మాత్రమే చేశారు. ఎందుకంటే ఆయన ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్. ఈ రాష్ట్రానికి కావాల్సింది పెద్దల తప్ప యువకులు చేయలేని పనేది. యువకులకి అన్ని వయసు స్పీడ్ ఉంది, బ్రెయిన్ ఉండాలిగా. ఇప్పుడు ఆయన చేసింది బ్రెయిన్తోనే చేశాడు అంతా. పవన్ కళ్యాణ్ గారు కూడా తోడవటం, బాగా వాళ్ళకి సమజోడిగా ఇద్దరు కూడా సమృద్ధిగా చేసుకెళ్తున్నారు. ఈ చుట్టుపక్కల వాళ్ళకి కూడా అన్ని సహాయాలు ఏది లోటు లేకుండా ఇప్పటికి కూడా పారిశుద్ధ్య కార్యక్రమాలను మొత్తం కూడా ఏది ఒక్కడ ఆగకుండా కూడా చేస్తున్నారండి. మీ కిరణ్ టీవీ వాళ్ళు వచ్చినందుకు ఈ ఊరి తరపున, మా ఊరి తరపున మీకు చాలా ధన్యవాదాలు. ఆయన గవర్నమెంట్ లో ఉన్నా లేకపోయినా, గెలిచినా ఓడిపోయినా ప్రజల కోసం పాటుపడిన వ్యక్తి పవన్ కళ్యాణ్. ఆయన గుర్తించిన చంద్రబాబు నాయుడు గారు జోడెడ్లు బండిగా ఈడ్చుకెళ్తారు. ఈ రాష్ట్రం ముందుకెళ్లాలంటే వాళ్ళిద్దరు ఉండాల్సింది. ఈ టైంలో కూడా సార్ పవన్ కళ్యాణ్ కంపల్సరీ ఉంటేనే సార్ యూత్ నడిచేది. రాజకీయం కాదండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, మొత్తంగా ఎక్స్పీరియన్స్ గా చేస్తున్నారు వాళ్ళు. రాజకీయం పనికిరాదు ఇక్కడ. సార్ ఒక్క మాట పార్టీ వాళ్ళకి సహాయం చేశారు సార్. చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఆయన హోదా ఆయన ఉన్నాడు. కానీ ఇక్కడ యూత్ వాటర్ లో నడిచి అప్పచెప్పే బాధ్యత పవన్ కళ్యాణ్ యూతే సార్ చేసేది. చంద్రబాబు నాయుడు గారు హోదాలో ఉన్నారంటే వాళ్ళ పెద్దోళ్ళు ఇంత వాటర్లో వేసి నడవలేరు సార్. వాళ్ళ హోదాలలో ఉంటారు అంటే వాళ్ళ తప్పు పట్టట్లా. కానీ పవన్ కళ్యాణ్ యూత్ ఉన్నారు చూసారు సార్, ₹1 కూడా తీసుకోకుండా సహాయం చేసేది పవన్ కళ్యాణ్ ఫ్యాన్సే సార్. వాళ్ళలో నేను కూడా ఒక్కడిని సార్ సాయం చేసేవాడిని. నా ఇల్లు మునిగిపోయినా సరే పక్కింటోడు సాయం చేశాను సార్. నేను పవన్ కళ్యాణ్ అభిమాని కాబట్టి ఆయన్ని చూసుకునే సార్ నేను నడిచింది.